హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ప్రపంచవ్యాపిత వాతావరణ కేంద్ర అధ్యయనం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. ప్రపంచవ్యాపిత వాతావరణ కేంద్ర అధ్యయనం. బాబోయ్, ఉక్కపోత, రెండింతలు దాటిన అధిక వేడి రోజులు, సగటున 10 నుంచి 23 రోజులకు పెరుగుదల. దేశంలో ఉక్కపోత రోజులు 101 నుంచి 141కి చేరిక. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం అది. మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది. 1970లో అత్యంత ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు 10 ఉంటే ఇప్పుడు 23కు చేరాయని వివరించింది ఆ నివేదిక. గత 50 ఏళ్లలో ఇప్పటి వరకు నమోదవుతున్న అత్యధిక ఉక్కపోత రోజులకు 64% మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రతల కన్నా 1.2 డిగ్రీల వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అరుదుగా అసాధ్యంగా కనిపించే వేడి రోజులు సాధారణంగా మారటంతో లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి ప్రభావం వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు, చల్లదనం, ఏసీ, కూలర్, ఫ్యాన్ అలాంటి సదుపాయాలు లేని వారిపై ఎక్కువ ఉన్నది అన్నది. 1970తో పోల్చితే ప్రస్తుతం 6 రెట్లు ఎక్కువ ఉక్కపోత రోజులు సంభవిస్తున్నాయంది. 2025లో ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు 23 ఉంటే వీటిలో 19 వాతావరణ మార్పులతో ఏర్పడినవని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన తేమతో కూడిన ఉక్కపోత రోజులున్న 50 నగరాల జాబితాలో దేశం నుంచి 4 ఉన్నాయి. మన దేశం నుంచి. దేశంలోనూ ఉక్కపోత రోజులు 101 నుంచి 141 రోజులకు చేరినట్లు అధ్యయనం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలా ఉంది. విజయవాడలో 1970 నుంచి 79 కాలంలో ఉక్కపోత రోజుల సంఖ్య 211 కాగా వీటిలో వాతావరణ మార్పుల కారణంగా వచ్చినవి 18. అయితే 2016 నుంచి 2025 నాటికి ఇవి 251 రోజులు, 65 రోజులుగా మారాయి. విశాఖపట్నం, రాసపూడిపాలెం ప్రాంతాల్లో 1970లో ఉక్కపోత రోజుల సంఖ్య 208 నుంచి 2025 నాటికి 233కు పెరిగాయి. వాతావరణ మార్పులు వాటి కారణమైన రోజులు 10 నుంచి 41కి చేరాయి. హైదరాబాదులో 1970 ఆ సంవత్సరంలో 2 రోజులు అత్యధిక ఉక్కపోత ఉంటే ఇప్పుడు 31 రోజులకు చేరింది అది. ఇక గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే ఆ రోజును ప్రమాదకరమైన ఉక్కపోత రోజుగా క్లైమేట్ సెంట్రల్ సూచి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 254 దేశాలు, 961 నగరాల ఉష్ణోగ్రతల డేటాను విశ్లేషించింది. శిలాజ ఇంధనాలను అధికంగా మండించడంతో భూమి వేడెక్కటం, వాతావరణ మార్పులతో ఉక్కపోత కలిగిన రోజుల సంఖ్య పెరుగుతుంది. 1970 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతలు గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేయబడింది. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే దేశంలో 1970 నుంచి 1979 సంవత్సరాల కాలంలో ఏడాదికి ఉక్కపోత రోజులు 101 ఉంటే ఇక 2025 నాటికి 141కు పెరిగాయి. ఒక్క రోజుకి 141 రోజులకి.
అప్పట్లో వాతావరణ మార్పులు కారణంగా 8 రోజులు పెరిగితే ఇప్పుడు అవి 49 రోజులైనవి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వేడి రోజులున్న ప్రాంతాల్లో తమిళనాడులోని తిరునెల్వేలి 34వ ర్యాంకులో నిలిచింది. ఇక్కడ 273 రోజులు ఉష్ణోగ్రత 25 డిగ్రీల పైనే ఉందట. వాతావరణ మార్పులతో కారణమైనవి 197 రోజులు. ఆ తర్వాత చెన్నై 39, తిరుచిరాపల్లి 43, విజయవాడ 45వ ర్యాంకుల్లో ఉన్నాయి. వాతావరణ మార్పులతో ఉక్కపోత రోజులు పెరిగిన 5 నగరాల్లో తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, మదురై, తిరుచిరాపల్లి, కల్లకురిచి ఉన్నాయి. 5వ స్థానంలో ముంబై ఉంది. ఉక్కపోత రోజులు పెరగని టాప్ 5 నగరాల్లో శ్రీనగర్, బెంగళూరు, తేని ఇది తమిళనాడులో ఉంది, శివాజీనగర్ మహారాష్ట్ర, పూణే ఉన్నాయి. అత్యధిక ఉక్కపోత రోజులు ఉన్న టాప్ 5 నగరాల్లో తిరునెల్వేలిలో 273 రోజులు, చెన్నైలో 257 రోజులు, తిరుచిరాపల్లిలో 251 రోజులు, విజయవాడలో 251 రోజులు, రాసపూడిపాలెంలో 233 ఉన్నాయి. ఇలా ఈ వివరాలు ప్రపంచవ్యాప్త వాతావరణ కేంద్ర అధ్యయనం ద్వారా అందజేయబడినటువంటిది. ఇవన్నీ కూడా ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.